మీ ప్రార్థనలు ఫలితాన్నిచ్చేలా ఉన్నాయా? మొదటి సూచన: పెరిగిన దాడులు మీ ప్రార్థనలు ఫలితం చూపిస్తున్నప్పుడు మొదటి గుర్తు ఏమిటంటే, మీరు తీవ్రమైన దాడులను ఎదుర్కొంటారు. మీ సమస్యలను పరిష్కరించడానికి దేవుని శక్తి పనిచేయటం ప్రారంభిస్తే, సైతాన్ తీవ్రంగా ప్రతిఘటిస్తుంది. ఇది అతను మీ విజయాన్ని ఆపటానికి ప్రయత్నించటం. మత్తయి 11వ అధ్యాయం 43 నుండి 45 వచనములో యేసు చెప్పారు: ఏ చెడు ఆత్మ మనిషి నుండి వెరుపనికి పోతే విశ్రాంతి కోసం ఎండబట్టల ప్రదేశాల్లో వెతుకుతుంది. దాన్ని కనుక్కోలేకపోతే, నేను తిరిగి వెళ్లి నా ఇంటికి వస్తా అని చెప్పి మరింత చెడ్డ 7 ఆత్మలను తీసుకువస్తుంది. చివరగా ఆ మనిషి పరిస్థితి మొదటి కంటే ఇంకా చెడవుతుంది. అందువల్ల ఈ సమయంలో ఓడిపోకూడదు. విజయం దగ్గరే ఉంది. దాడుడు పెరగడమే మీ ప్రార్థనలు ఫలితం చూపుతున్న సంకేతం. రెండో సూచన: శాంతి వాతావరణం మీ ప్రార్థనలు ప్రభావితమవుతున్న మరో గుర్తు. మీ అంతరాత్మలో శాంతి అనుభూతి. కష్టకాలంలో సైతాన్ మొదటగా తీసిపరచదల్చేది మీ శాంతి. మీరు శాంతియుత మనసులో ఉన్నప్పుడు పవిత్రాత్మ స్పష్టంగా మాట చెబుతుంది. భయం మరియు ఆందోళన తగ్గడం ప్రారంభిస్తే అది విజయానికి దగ్గరగా ఉన్న సంకేతం. మూడో సూచన 3: దివ్య అనుగ్రహం మీ ప్రార్థనలు ఫలితం చూపిన మరో గుర్తు. దివ్య అనుగ్రహం. ఇది మీరు చూడగలిగే, స్పష్టంగా అనుభవించగల అనుగ్రహం. ముందు నిర్లక్ష్యం చేసిన వారు ఇప్పుడు సహాయం చేయడానికి ప్రేరేపించబడతారు. జోసెఫ్, ఇశ్రాయేలీయులు, వారి జీవితం ఉదాహరణ. అవసరమైతే డోర్స్ ప్రీవియస్లీ క్లోజ్డ్ సడన్లీ ఓపెన్. మీ జీవితం కూడా అలాగే. అన్ని ఆప్షన్లు, అవకాశాలు, అనుగ్రహాలు ప్రవహించడం ప్రారంభిస్తాయి. నాలుగవ సూచన: భయం తొలగిపోతుంది. విజయానికి దగ్గరగా ఉన్నప్పుడు భయం తగ్గిపోతుంది, విశ్వాసం వస్తుంది. ముందు పెద్ద సమస్య అనిపించే అంశాలు ఇప్పుడు చిన్నదిగా అనిపించుకోవడం ప్రారంభిస్తాయి. మార్క్ 11వ అధ్యాయం 24వ వచనము: మీరు ప్రార్థనలలో కోరిందాన్ని పొందినట్టు నమ్మితే అది మీది అవుతుంది. ఐదవ సూచన: ఇతరులు మీ విలువను చూడడం ప్రారంభిస్తారు. మీ ప్రార్థనలు ఫలితం చూపిన తర్వాత ఇతరుల ప్రవర్తనలో మార్పు వస్తుంది. ముందు నిర్లక్ష్యం చేసిన వారు ఇప్పుడు గౌరవం, ప్రేమ చూపుతారు. సామెతలు 16వ అధ్యాయం 7వ వచనము: ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయును. ఆరవ సూచన: బైబిల్ వచనాల ద్వారా నిర్ధారణ. దేవుడు మీ ప్రార్థనలకు సమాధానమిస్తున్నప్పుడు సంకేతాలు వాక్యాల ద్వారా వస్తాయి. ప్రసంగం లేదా బైబిల్ చదివే సమయంలో ప్రార్థనలకు సంబంధించిన వచనాలు గుర్తుకు వస్తాయి. ఇది దేవుడు మీ ప్రార్థనలను వినాడని, ఫలితం చూపుతున్నట్లు చెబుతోంది. సంక్షేపం: ఈ 6 సంకేతాలను గమనిస్తే మీ ప్రార్థనలు ఫలితం చూపుతున్నాయి. ధైర్యంగా, విశ్వాసంతో ప్రార్థన కొనసాగించండి. విజయం దగ్గరే ఉంది. మన వీడియోలు